బేగంపేట గ్రామంలోని హనుమాన్ నగర్ బ్రిడ్జ్ వద్ద మరొక ఈ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి దీనికి ఈ ట్రాన్స్ఫార్మర్ బుడ్డిని బిగించడం ద్వారా ఈ హనుమాన్ నగర్ బ్రిడ్జ్ సమీపంలోని లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ బుడ్డి దీన్ని బిగించడం ద్వారా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ పొటెన్షియల్ విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ బ్రిడ్జ్ సమీపంలో హనుమాన్ నగర్ ప్రాంత వాసులకి ఎలాంటిది సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈరోజు మంగళవారం మండు టెండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీటికి ఈ ట్రాన్స్ఫార్మర్ బుడ్డీల బిగింపు ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకి విద్యుత్ అధికారులు ఇక్కడికి ఈ స్తంభాలని, ట్రాన్స్ఫార్మర్లని తీసుకురావడం, మేము గతంలో మంత్రి శ్రీధర్ బాబు సార్ గారి సూచన మేరకి ఎన్పిడిసిఎల్ చైర్పర్సన్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకురావడం, ఇవంతా కూడా చకచకా జరిగిపోయింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ విద్యుత్ సమస్య పైన దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. గ్రామస్తులు, వాడ ప్రజలు అనేక సార్లు ఇక్కడ విద్యుత్ సమస్యని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి పదవీ కాలంలో వాడ ప్రజలు, ఊరి ప్రజలు మొత్తుకున్నా కూడా ఇక్కడ ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి, దున్నపోతు పైన వర్షం పడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇక్కడ విద్యుత్ సమస్యకి పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం వాడవాడలా మేము ప్రయత్నం చేస్తున్నాం.